జారీ చేసింది కోర్టు. ఈ నెల 27న కోర్టు ముందు హాజరుపరచాలంటూ ఆదేశించారు. 2019లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కౌమరి, స్వార్ పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ 2 కేసులు నడుస్తున్నాయి. పలుమార్లు కోర్టు నోటీసులు ఇచ్చినా జయప్రద స్పందించలేదు. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ చేయలేదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వ తరపు లాయర్. మరోమారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపూర్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. మొత్తం మీద జయప్రదపై ప్రస్తుతానికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది యూపీలోని కోర్టు. ఎస్, మా ప్రతినిధి శ్రీధర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీధర్, జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన నేపథ్యం ఏంటి? అసలు ఎందుకు జయప్రదపై ఈ వారెంట్ జారీ చేయాల్సి వచ్చింది? నటి జయప్రదపై కూడా రాంపూర్ యూపీ చెందినటువంటి రాంపూర్ కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి దీనికి సంబంధించి 2019లో కూడా జయప్రద అటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసింది. అక్కడ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని చెప్పి కూడా ప్రధానంగా 2 స్టేషన్లలో 2 కేసులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు ఎప్పటికప్పుడు జయప్రదకు కూడా పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా జయప్రద ఒకవైపు కూడా స్పందించకపోను 7 సార్లు అటు వారెంట్ జారీ చేసినప్పటికీ కూడా హైకోర్టు ఒకవైపు కోర్టుకు ఒకవైపు కూడా అరెస్టు చేయలేదంటూ కూడా ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ఒక పైన కూడా పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసడం కాకుండా వాళ్ళపైన కూడా నాన్ బెయిలబుల్ కూడా వారెంట్ జారీ చేస్తున్నట్టు ఈ నెల 27న తదుపరి విచారణ ఉన్న నేపథ్యంలో ఆలోపు జయప్రదను అరెస్టు చేసి రాంపూర్ పోలీసులకు తీసుకురావాలని చెప్పి కూడా ఒకవైపు కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించి గతంలో ఎప్పుడైతే 2019లో జయప్రద నాన్ బెయిలబుల్ ఎప్పుడైతే అటు ఎన్నికలకు సంబంధించినటువంటి కేసులు ఆమె మీద నమోదయ్యి అప్పటి నుంచి కూడా జయప్రద హాజరవ్వట్లేదు. పలుమార్లు పోలీసులు కూడా ఆమెకు నోటీస్ ఇచ్చినా సరే ఆమె ఎక్కడ స్పందించలేదు. నోటీసులు అప్పటికే 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పుడు కూడా స్పందించకపోను ఒక్కసారిగా మరి జయప్రద పైన నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే కోర్టు తీవ్రంగా ఆగ్రహం చేసినది జారీ చేసి మరి జయప్రదకు సంబంధించి మరి పోలీసులు అరెస్ట్ చేస్తారు. జయప్రదను ఏ విధంగా కోర్టు ముందు హాజరుపరిచేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మాజీ ఎంపీ జయప్రదపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది యూపీ రాంపూర్ కోర్టు. 2019 ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఈ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 27న కోర్టు ముందు హాజరుపరచాలంటూ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. 2019లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ కౌమారి, స్వార్ పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ 2 కేసులు కొనసాగుతున్నాయి. పలుమార్లు కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా జయప్రద స్పందించలేదు. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరోమారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపూర్ పోలీసులకు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.